మనము ఎప్పటి నుండే ఉద్యమాలను చూసినటువంటి వాళ్ళమే, ఇది కొత్త కాదు. ఈ ప్రభుత్వము మళ్ళీ ఒక్కసారి ఉద్యమాలకు అడిగితే తప్పితే మన హక్కుల్ని పొందాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. మనము దానికి ఒక 10 రోజుల నుండి జరుగుతున్నటువంటి తంతులు యూట్యూబ్లలో చూస్తున్నారు. మనకు ఇక్కడ వేరే ఏమీ లేవు, ఏ రాజకీయాలు లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ గా పాయింటే. ఎందుకంటే గత సంవత్సరం మొత్తం రాజకీయాలను చూసినాం. రాజకీయం తోటే మన యొక్క బతుకులు మారుతాయని మన రాజకీయ నాయకులు కాకుండా కానీ ఎమ్మెల్యేలు పోటీ చేసినప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ మనం 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరిని ప్రతి పల్లెంగా కన్నా ఇది నా సొంత ఎన్నికన్నట్టు కొట్లాడినాం. అది గతం. ఇప్పుడు గత 2016 లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఉన్న వేకెన్సీస్ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దగ్గర ఎన్ని అనేటువంటిది ఒక స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడగానే ఇంతవరకు కూడా ఈ సీఎం నిరుద్యోగులతోటి ఒక చర్చకు రాలేదు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడికి ఒక సీఎం రాలేదు, చైర్మన్ రాలేదు. అలాంటప్పుడు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఎట్లయితుంది? నిరుద్యోగుల ప్రభుత్వం అయితే ఈ రోజు నిరుద్యోగుల రోడ్డు మీదకి లాగుతా. అందుకనే ఈ హక్కులు మనకున్నటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ రోజు గ్రూప్ 2 దాదాపుగా జడ్జిమెంట్ తీసినటువంటి వివరాల ప్రకారము 1700 పైచుకుల ముందు 800 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు రావాల్సినటువంటి 30-40% వేకెన్సీస్ పక్కన పెట్టేసి అన్నిటికీ ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రమోషన్స్ లో 70% ఉండాల్సింది 100% ప్రమోషన్స్ ఇచ్చారు. అక్కడే కలుపుకున్న రఫ్ గా 2000 ఉంటాయి. నిన్న ఆర్ కృష్ణతో కలిసి అన్ని డిపార్ట్మెంట్లలో వేకెన్సీస్ ఎట్లా ఏర్పడతాయి అంటే ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు వేకెన్సీస్ ఏర్పడతాయి, తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ ఏర్పడతాయి. ఈ ప్రభుత్వాన్ని విస్తరింపచేసి డీసెంట్రలైజ్ చేసినప్పుడు మండలాలను, కలెక్టరేట్లను వీటన్నిటిని పెంచినప్పుడు వేకెన్సీస్ పెరుగుతాయి. ఈ విధంగా 3 రకాలుగా వేకెన్సీస్ పెరిగినప్పుడు దాదాపుగా ఈ ప్రభుత్వంలో గ్రూప్ 2 మనకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఒక 2000 వరకు ఉన్నాయి. నిన్న అందిన సమాచారం ఏంటంటే మన మిత్రులు అక్కడ సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, మన అశోక్ నగర్ నుంచి ఎన్నికైనటువంటి IAS గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కొన్ని శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, జాయింట్ సెక్రటరీలుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి నియమాలను మరవకుండా మనకి ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే 1600 వేకెన్సీస్ ఉన్నాయంట. వాళ్ళు నిన్న పెట్టుకున్నటువంటి మీటింగ్ లో ఆ 1600 కొంతమంది అంటున్నారంటే ఎమ్మెల్యేలు మనము పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ పెట్టుకోవద్దు, ఉన్నాయి అతనే పంపించాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, అశోక్ నగర్ ఉన్నటువంటి వాళ్ళను ఈ స్క్రాప్ మొత్తం పంపించేస్తే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్ లో మనం 1600 వేసుకొని మన గవర్నమెంట్ కు 4 సంవత్సరాలలో సంకల్పం తెచ్చుకుందాం అని చెప్పారు అనేటటువంటిది నిన్న 5 సెక్రటరీ నుంచి వచ్చినటువంటి సమాచారం. తర్వాత గ్రూప్ 3కి వచ్చినట్లయితే కనీసం 3000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పినటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే వీళ్ళే చెప్పారు గత ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా జిల్లాలమ్మ చిట్టని మనకు గోరెటి వెంకన్న పాట పాడినట్టు ఎక్కడికి పోయినా కానీ ఖాళీ కుర్చీలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు ఖాళీ కుర్చీలు అంటే ఉన్నాయా లేకుంటే ఆ జిల్లాలోకి ఎవరొచ్చారో చెప్పాలి. ఇంకా మనం పచ్చిగా రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళారా అని కూడా అడగాల్సినటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఉంటది. ఈ రెండింటిలో ఏంటంటే కనీసము ఒక అబ్బాయిని కానీ తన బిడ్డని చదువుకునేటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళైనా, లేకుంటే నా సొంతంగా నేను హైదరాబాద్ అని చదువుకుంటానేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళైనా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. ఈ రోజు TSPSC వెబ్సైట్ లో ఇప్పటికి ఎన్రోల్ అయినటువంటి వాళ్ళలో 30 లక్షల మందిలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ డేటాను కూడా తీసినాం. వాళ్ళ ఎన్రోల్మెంట్ ను వాళ్ళు మొన్న అప్లై చేసుకున్నటువంటి దానిని బట్టి చూస్తే దయచేసి ఆడవాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు అందరూ మీరు ముందుకు రావాలి. మీరు ముందుంటేనే నాకు బలము. ఎందుకంటే ఏ మాత్రం ఏదైనా జరిగినా 1 లో, 2 లో, 3 లో మరి పోస్టుల సంఖ్య పెంచాలనే ఒక డిమాండ్ తోటి చేస్తున్న ఈ యొక్క ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నది. ముఖ్యంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనకాల తప్పకుండా మేమంతా కూడా మీకు సపోర్ట్ గా నిలుస్తామనే విషయాన్ని పార్టీ పక్షాన మీకు తెలియజేస్తూ
దానికంటే ముఖ్యంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ముందు మరి నిరుద్యోగులనే ముందు పెట్టి నిరుద్యోగులతోటి ప్రత్యేకంగా బస్సు యాత్ర చేపట్టి వారందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేసి గత ప్రభుత్వం వైఫల్యాలను తెలియజేస్తూ మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు దాన్ని అంతా కూడా విస్మరించింది. ఇవాళ అసలు నిరుద్యోగులను ఇట్లాంటి ధర్నాలు చేస్తే ఇట్లాంటి కార్యాచరణకు పూనుకుంటే వాళ్ళని బెదిరించడం కానీ లేకపోతే వాట్సాప్లలోకి వెళ్ళి డిలీట్ చేయడం కానీ ఈ అశోక్ నగర్ లో ఏం జరుగుతున్నది, కోచింగ్ సెంటర్ లో ఏం జరుగుతున్నది, ఎవరెవరు దీని ముందుంటారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి వాళ్ళను ఎంబడి పెట్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది నిజంగా కూడా శోచనీయం. ఇది సరైనది కాదు. ఆనాడు ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు నిరుద్యోగులకు? చెప్పిన మాట ఒక్కటి కూడా మీరు నిలుపుకోకుంటే ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే వాటి యొక్క సంఖ్యనే ఆ పత్రాలు ఇస్తూ నియామక పత్రాలు ఇస్తూ మీరు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. ఈ 6 నెలల్లో ఒక కొత్త నోటిఫికేషన్ రాలేదు ఇప్పటి వరకు. గ్రూప్ ను సంబంధించి 63 పోస్టులు పెంచి మేము కొత్తగా పెంచినామని చెప్తా ఉన్నారు. కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్కడ ఉన్నది? ఇలా డిఎస్సి మెగా డిఎస్సి 25,000తో చేస్తా అని చెప్పిండ్రు. మీరేం చేసిండ్రు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000కు పైగా పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 4-5,000 యాడ్ చేసి 11,000 మాత్రమే చేసిండ్రు తప్పితే మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఏంటి? కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు రెచ్చగొట్టిన నాయకులు వారు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు కానీ ఇలా నిరుద్యోగుల పక్షాన మాట్లాడే సందర్భం లేదు. మీరు మండలిలో కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, ఈ అంశాలు లేవనెత్తండి. దయచేసి శాంతియుతంగా జరుగుతున్న ఈ ధర్నాకు తప్పకుండా అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాల్సిందే. మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల కోసం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఏ కార్యాచరణ తీసుకున్నా ఒక పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మీరంతా ఉంటామనే విషయాన్ని మా రాష్ట్ర కమిటీ కూడా తెలియజేసింది. అందుకే పార్టీ పక్షాన నేను వాసుదేవరెడ్డి అదేవిధంగా మా మిత్రులు గెల్లు శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు నిరుద్యోగులైన మా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములకు ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రానప్పుడు ఏం చెప్పిందంటే మా సోనియమ్మ రాజ్యం, మా ఇందిరమ్మ రాజ్యం వస్తే మా నిరుద్యోగుల గోచ తీరుతుంది, ఈ నిరుద్యోగుల బాధలు తీరుతాయని ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు నిరుద్యోగ సోనియమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఆ రోజు గ్రూప్ 2 పోస్టులు పంపమని, గ్రూప్ 3 పోస్టులు పంపమని, గ్రూప్ 1 పోస్టులు పంపమని ఆ రోజు చెప్పారు. మా ఇందిరమ్మ రాజ్యం వస్తే పెంచుతాం, మా సోనియమ్మ రాజ్యం వస్తే పెంచుతామని చెప్పారు. ఈ రోజు ఏమైంది మేము అడుగుతున్నాం. ఆ రోజు మమ్మల్ని బస్సు యాత్రలకు తిప్పుకుంటారు, మీ అవసరాలకు తిప్పుకుంటారు. ఈ రోజు ఏమైందని మేము అడుగుతున్నాం. ఆ రోజు లాఠీలకు తలని పార్టీ పెట్టి గుండెలకు సైతం గుండెలను ఎదురు పెట్టి ఈ రాజ్యం మన తెలంగాణను సాధించుకున్నాం. అలాంటప్పుడు మా జాబులు మాకు కావాలి, మా జాబులు మాకు కావాలని ఈ రోజు కొట్లాడుతున్నాం. మా జాబులు మాకు ఇవ్వకపోతే 4 రాళ్ళ చెప్పలతో సైతం మేము జవాబు ఇస్తామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇంకోటి ఫస్ట్ గ్రూప్ 1 1:100 ప్రకారం ఇవ్వాలి. ఇప్పుడు డిఎస్సి అనేది జూలై 31 నాడు అయిపోతుంది. గ్రూప్ 2 అనేది రేపు ఆగస్టు 2 స్టార్ట్ అవుతుంది. అంటే డిఎస్సి రాసినాడు రేపు గ్రూప్ 2 రాయకూడదని మీ ఉద్దేశమా? గ్రూప్ 2 సేమ్ సిలబస్ అయినా ఫస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ 3 నెలల తర్వాత గ్రూప్ 3 నవంబర్ లో పెడతారు. సేమ్ సిలబస్ ఉన్న దాన్ని మీరు ఒకటి ఆగస్టు లో 2 నవంబర్ పెడుతున్నాం. ఇప్పుడు డిఎస్సి అనేది మళ్ళీ గురుకులాలని చాలా సమస్యలు ఈ రోజు ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన తోటి ఫెలో ఆస్పిరెంట్స్ అందరికి థ్యాంక్ యూ. మన సమస్యల్ని మనమే అడగాలి అని ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీతో ఇక్కడికి వచ్చారు. అండ్ వచ్చిన పెద్దవాళ్ళందరూ మనకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి. ఈ రోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ అనేది అందరికీ తెలిసిందే. ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మనకి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ఈ రోజు మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం. అందులో మేజర్ డిమాండ్స్ ఏంటి? గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. ఎందుకు మనం అడుగుతున్నాము? ఇది న్యాయబద్ధమైన కోరికనే కదా. ఎందుకు అని అంటే ఖాళీలు ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి మనం చదువులో ఉండిపోయినాం, ఇంకా ఎన్ని రోజులు మనం ఇక్కడ ఇట్లనే ఉంచుతారు? ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయని మనకి తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటి? బిస్వాల్ కమిటీ ప్రకారం మీరు
వాళ్ళు చెప్పిన వేకెన్సీస్ ప్రకారం మీరు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిండ్రు. అదే ఇప్పుడు మీరు రూలింగ్ లోకి వచ్చారు, ప్రశ్నించిన మీరే ఆ సమస్యని మీరు పక్కన పెడితే దానికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మేము ఓట్లేసే ఇది లేదు కాబట్టి మా గురించి పట్టించుకోకుండా రోడ్ల మీద ఇప్పుడు అప్పుడు ఏమన్నారు, మీరు రోడ్ల మీదకి రాకుండా చూసుకునే బాధ్యత మాది అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా నేను. ఆ రోజు ప్రతి ఒక్క పెద్ద మనిషి, ముందున్న పెద్ద మనుషులు ఎవరు ఏంటని అందరికీ తెలుసు. వాళ్ళందరూ మన ముందుండి కోట్ల కేసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనతో చేపించినప్పుడు ఇవాళ ఎందుకు అవన్నీ మాట్లాడట్లేదు? ఇవాళ కొంతమంది అంటారు వచ్చిన తర్వాత కేసులన్నీ రిజాల్వ్ చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు. అదే కేసు వేసిన పెద్ద మనిషి ఎవరు అనేది ఈరోజు నేను అడుగుతున్నా. కేసు వేసి కేసు గెలిచిన తర్వాత ఎవరైతే లాయర్స్ ఆ కేసుని వాదించారో వాళ్ళని పిలిపించి సన్మానాలు చేసిన పెద్ద మనిషి ఎవరు? ఆ పెద్ద మనిషి ఎక్కడ పోయింది ఈ రోజు మా ముందు ప్రశ్నించే బాధ్యత మీకు లేదా? ఆ రోజు తీసుకున్న బాధ్యత ఈ రోజు ఎక్కడ పోయింది మీ బాధ్యత? సో మా ఖచ్చితంగా గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. డిఎస్సి పోస్టులు డిఎస్సి ఏమన్నారు? ఆ రోజు ఇస్తే 5,000 25,000 ఉన్నాయి, మేము వస్తే 20,000 వేస్తాం, మెగా డిఎస్సి వేస్తాం. ఎక్కడ పోయింది ఈరోజు మెగా డిఎస్సి? ఎందుకు వేయలేదు? ఇది మేజర్ డిమాండ్. వేయకుండా ఇష్టం ఉన్నట్టు డేట్లు ఇచ్చేసారు. డేట్లు అన్ని ఎప్పుడు రిలీజ్ చేశారండి? మనకి రైట్ బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ రిలీజ్ చేశారు. అంటే ఓట్లు కావాలన్నప్పుడు మా సమస్య గుర్తొస్తుంది. ఇప్పుడు ఓట్లతో పని లేదు కాబట్టి మా సమస్య గుర్తు రాదు, అంతేనా? అట్లే ఉన్నప్పుడు మీరు ఆ పద్ధతిలో ఆలోచిస్తే మేము కూడా మా నిరసనలు ఇవన్నీ ఎలా తెలపాలో, మాకు ఈ రోజు ఛాన్స్ లేకపోవచ్చు, తర్వాత అయినా ఛాన్స్ వస్తుంది కదా, అప్పుడైనా మేము చూపించగలుగుతాం కదా మేమేంటి, మా బలం ఏంటి అనేది. అండ్ కొంతమంది ఎలక్షన్స్ ముందు మాది నిరుద్యోగ కులం, మేము నిరుద్యోగులతోనే ఉంటాం, మీరే మాకు ఇది స్టేజ్ల మీద ప్రెస్ మీట్లలో నిరుద్యోగుల వల్లనే గెలిచినాం అని అందరూ నిరుద్యోగులను వాడుకున్నారు. ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? కనీసం కలవడానికి ఎందుకు ఛాయిస్ వస్తలేదు? ఎంతో మంది గురుకుల అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపిండ్రు. అంటే సీఎం రేవంత్ ఇంటికి బయటికి లోపలికి వచ్చినప్పుడు కనిపించలేదా? వాళ్ళు మీడియాలలో కనిపించట్లేదా? ఇవన్నీ కూడా దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఖచ్చితంగా ఎంత నిర్లక్ష్యం వహించాలో అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మా పట్ల. ఇంకొక మేజర్ డిమాండ్ గ్రూప్ 1 1:100. ఈ గ్రూప్ 1 1:100 అనే డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయొచ్చు 1:100 చేయొచ్చు అని బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, జగ్గారెడ్డి మాట్లాడతారు, అందరు ప్రతి ఒక్కరు ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికి అది న్యాయబద్ధం అనిపిస్తుంది. రూలింగ్ లోకి వచ్చేసరికి న్యాయబద్ధం అనిపించట్లేదా? ఈ రోజు ఎప్పుడైతే ప్రతిపక్షాలు రియాక్ట్ అయినాయో అప్పుడు ఒక్కొక్కరు బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మళ్ళీ జీఎం రెడ్డి గారు అంటారు యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ అంటారు. ఇవే రూల్స్ ఇవే నోటిఫికేషన్ యాజ్ పర్ రూల్స్ పోవాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించారు? మా తరపు నుండి ప్రశ్నించారు కదా, అది వీళ్ళకి జరగాల్సిన న్యాయం అనుకుని మీరు ప్రశ్నించింది. అదే న్యాయం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు? సో ఈ గ్రూప్ 1 1:100 అనేది కూడా మీరు చేయాల్సిందే. చేయకపోతే ఇది జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఈ రోజుతో పోయేది కాదు, ఇది ఈ రోజుతో ఎవరు ఆపేయరు దీన్ని. ఇంకా ఇట్లా డిఎస్సి ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి. కాంగ్రెస్ పెద్దలు అంత ఉంటే వచ్చి అశోక్ నగర్ లో మాట్లాడు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టారు. మరి ఇవాళ ఏ కాంగ్రెస్ పెద్ద మనిషి ఎందుకు రావట్లేదో నేను అడుగుతున్నా. అంటే మా బాధ మీకు వినిపిస్తలేదా? లేకపోతే ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున గోలు చేయమని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా? ఇదంతా కాదు, ఖచ్చితంగా మా డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాల్సిందే. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు అశోక్ నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెద్ద మనిషి మధు యాష్కిని వాళ్ళందరినీ పిలుస్తాడు ఇన్స్టిట్యూట్ కి, అందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఫోన్ చేసి అమ్మా రండి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు ఇవాళ మన సమస్యలు పరిష్కరిస్తారు అనేసి మాట్లాడిండు. మరి ఈ రోజు ఎందుకు రావట్లే? ఈ రోజు ఎందుకు ఏ పెద్ద మనిషి పిలవట్లే ఆయన ఇన్స్టిట్యూట్ కి? ఎందుకు? ఆయన పదవి వచ్చింది, మనకి లేవు. అంటే నీకు పదవులు వస్తే నీ ఆకలి తీస్తే నువ్వు సల్లా ఇంట్లో అంటావు లేదా?
మాకు దక్కాల్సిన న్యాయం మాత్రమే. మీ ఇంట్లోకి వెళ్ళి మీ జేబులోకి వెళ్ళి పైసలు తీసి మాకు పెట్టుర్రి అని మేము అడుగుతలేదు. అర్థమైందా? సో ఇవన్నీ మీరు డిమాండ్స్ అన్ని తీర్చాల్సిందే. ఇంకొకటి, ఆ జీవన్ రెడ్డి అంటారు 1:50 వ్యాలిడ్, 1:100 వ్యాలిడ్ కాదు, ఏ స్టేట్ లో లేదు, ఏం లేదంటే మరి ఏపీలో 1:100 ఎట్లా చేసిరు అంటున్నా. అంటే వాళ్ళకి లేవా రూల్స్? ఓన్లీ తెలంగాణ స్టేట్ కి రూల్స్ వర్తిస్తాయా? అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వర్తిస్తాయా? వేరే ప్రభుత్వం ఉన్నప్పుడేమో అది తప్పు, ఇప్పుడు అది ఒప్పు. ఎట్లా ఒప్పు అవుతుంది ఇప్పుడు అది? మళ్ళీ మాట్లాడతారు గ్రూప్ 2 ఎంట్రీ పోస్టులు పెంచాము, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ మీరు చక్కగా చేయలేమేమో, మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అంటే ఎట్లా నమ్మాలి మేము? ఇన్ని రోజులు ఏమన్నారు? మేము మాట్లాడుతుంటే పట్టించుకోలే. ఎప్పుడైతే అపోజిషన్ బయటకు వచ్చి క్వశ్చన్ చేసిందో దీన్నంతా డీవియేట్ చేయడం కోసము జాబ్ క్యాలెండర్ ఇస్తామని శ్రీధర్ బాబు అంటారు. నేను ఒకటి అడుగుతున్నా అండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒక ప్రెస్ మీట్ లో, ఒక మీడియా ముఖంగా అన్నారు మేము జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చేసినాం చూసుకోండి అన్నాడు. అదే శ్రీధర్ బాబు ఏమన్నారు నిన్న మొన్న, ఆ జాబ్ క్యాలెండర్ తొందరలోనే ఇస్తాం అంటే మంత్రులకి ముఖ్యమంత్రులకి కోఆర్డినేషన్ లేదా? మీరు మీ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారా? అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. మీరు అందరూ అనుకుంటుండొచ్చు మీకు చాలా చిన్న విషయం అనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీకు తెలియదా? అదే సంవత్సరాల నుంచి ఉన్నాము. ఏమంటే 30 రోజులు పుస్తకాలు పక్కన పెట్టండి, తర్వాత వచ్చే ప్రభుత్వం మనది, మన డిమాండ్స్ అన్ని తీరుస్తాయని 30 రోజులు పక్కన పెట్టినాం భయ పుస్తకాలు. ఇవాళ ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మొన్న చూసుకుంటే తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఏంటి? అందరం చదువుకున్న లోట్లేస్తేనేగా పెద్ద మనిషి తెలిసింది. ప్రచారాలలో ఏం చెప్పిండు? గ్రూప్ 1 1:100 చేస్తాం సోదరులారా, గ్రూప్ 2 2 and 3 పోస్టులు పెంచుతాం సోదరిమణులారా అన్నాడు. ఇక లేడి ఢిల్లీ పోయి కేసీ వేణుగోపాల్ని మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి టైం ఉంటది. మన సమస్యలు మన బాధలు ముఖ్యమంత్రికి వివరించడానికి టైం లేదా నీకు? తీర్మానం వల్ల మళ్ళీ జియో 46 వాళ్ళకి మీరు న్యాయం చేస్తామని ఎలక్షన్స్ ముందు మాట్లాడలేదు. జియో 46 వాళ్ళని ఇవాళ ఎందుకు పెడుతున్నావు? నువ్వు అడ్డవాళ్ళు తిట్టలేదా నువ్వు అందరి ముందు? ఈ రోజు వాళ్ళు ఎందుకు కనిపిస్తలేదు మీకు? ఆ రోజు న్యాయం అనిపించింది, వాళ్ళు న్యాయం అని ఎందుకు అనిపిస్తలేదు? ఇట్లా ప్రతి ఒక్క పెద్ద మనిషి మోసమే చేసిండు. కాంగ్రెస్ నుంచి ఉన్న పెద్ద మనుషులు ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎంపీలు అందరూ, మినిస్టర్లు అందరూ మీకెందుకు మేమున్నాం, చేసే బాధ్యత మాది అన్నప్పుడు ఆ రోజు ఉన్న బాధ్యత ఈ రోజు ఎందుకు లేదు? ఇది మనం ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. మన డిమాండ్స్ అన్ని నెరవేర్చాల్సిందే, నెరవేర్చేదాకా మనం వదిలే ప్రసక్తే లేదు. నేను ఇంకొక మెసేజ్ గవర్నమెంట్ కి ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అంటే ఇప్పుడు మన తరపున రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు ఒక 2-3. ఆ 2-3 వెనకాల తిరిగే 10-20 మంది మాత్రమే నిరుద్యోగులు కాదు. ఇందిరా పార్క్ వచ్చి చూడండి, నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు 10-20 మందిని పైసలు ఇచ్చి ఎంటేసుకొని తిప్పి వాళ్ళకి ముచ్చట చెప్పి కానియడం కాదు. ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులు. అది మీరు గుర్తు పెట్టుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఏమైనా కావాలన్నా నిరుద్యోగులు అందరూ అవైలబుల్ ఉంటారు. వచ్చి నిరుద్యోగులతో మాట్లాడండి, వాళ్ళిద్దరితో మాట్లాడేయండి. మేము ఉన్నాం, మాతో మాట్లాడండి. మా డిమాండ్స్ ఇవి, మీరు చేయాల్సింది మాత్రం మీకు ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, మీడియా అండ్ అందరు పెద్ద వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు మమ్మల్ని కాదని అధికారులకు వచ్చారు, మీరు చేయాలంటే నిలదండి. ఎందుకంటే జియో నెంబర్ 46 మీరే తీసుకొచ్చారు, జియో నెంబర్ 317 మీరే తీసుకొచ్చారు. ఆ తప్పని మీరు ఎత్తుకోవాలా, ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పాలి. మాట్లాడతారు జై తెలంగాణ. ఈనాటి నిరుద్యోగ ధర్నాకు వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, ప్రతి ఒక్కరికి నిరుద్యోగ ఐక్యతను చాటడానికి వివిధ జిల్లాలకు వెళ్ళి స్వచ్ఛందంగా ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్, ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ, ఏ పొలిటికల్ పార్టీలు కానీ ఎవరు ఆర్గనైజ్ చేయకుండా కూడా స్వచ్ఛందంగా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ శక్తిని చాటాలనే ఉద్దేశంతో
రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలకి ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ అక్కలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన ఎన్నికల ముందు చాలా మంది కష్టపడ్డారు. మీరంతా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, ఈ పార్టీ అధికారం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మనకు ఉద్యోగాలు రావని చెప్పి అనేక రకాలుగా రెచ్చగొడితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దూరమైంది. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది 1.8% మాత్రమే. ఈ 1.8% లో అత్యధికంగా ఉన్నది ఎక్కువ ప్రజలను ప్రభావితం చేసింది నిరుద్యోగం అని చెప్పి నిరుద్యోగం వల్లనే ఇవాళ మా ప్రభుత్వం దూరమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి మీటింగ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిస్వాల్ కమిటీని మేము అమలు చేస్తాం, దాదాపు 2 లక్షల పైన చాలా ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో మాట్లాడి చాలా మందికి హామీ ఇవ్వడం జరిగింది. వారిచ్చిన హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం ఇచ్చారు. వచ్చినాక వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మేము వచ్చినాక ఢిల్లీలో కేంద్రంలో యూపీపీఎస్ అయితే ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ ఉంటుందో రాష్ట్రంలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇప్పించే బాధ్యత రాదని చెప్పి ఆనాడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు. చాలా మంది నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావంతులు ఆరు వచ్చి ప్రజలకు, విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు అందరికీ హామీ ఇస్తే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ అవకాశం ఇచ్చి 6 నెలలు అయినా కూడా కనీసం జాబ్ల గురించి మాట్లాడుతున్నారా? ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కొన్ని పోస్టులు రిజల్ట్ పెండింగ్ ఉంటే ఆ రిజల్ట్ ఇచ్చి ఆ పత్రాలు చేతిలో పెట్టి ఈ 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉందా లేదా అనే విషయాన్ని మీరంతా ఇప్పటికైనా దయచేసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ పోరాటంలో న్యాయం ఉన్నది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగ్ లో మాట్లాడారు. ఇవాళ ఉద్యోగాలు లేక చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారని చెప్పి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి మా వాళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవద్దా? ఈ విషయం ఇలా రేవంత్ రెడ్డి గారు గుర్తుకొస్తలేదా? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇవాళ నిరుద్యోగుల ఆకాంక్షల మేర మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. గ్రూప్ 1 విషయంలో బట్టి విక్రమార్క గారు ఆ రోజు శాసనసభలో మాట్లాడారు. చాలా మంది రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాక చాలా రోజులైంది. ఇచ్చిన పోస్టులు కూడా కనీసం 1 స్టాండర్డ్ వరకు అవకాశాలు ఇవాళ ఫిలిమ్స్ అని చెప్పి మాట్లాడిన బట్టి విక్రమార్క గారు ఇవాళ మౌనంగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా వాళ్ళను డిమాండ్ చేసిన బాధ్యత మనందరి ముందు. ఇందిరా పార్క్ ఒక్కడే కాకుండా భవిష్యత్తులో మీరు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మీ వెంట ఉంటది. అన్ని రకాల మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది, డిఎస్సి పోస్టులు పెంచాలి. ఇవాళ గురుకులాలను కూడా ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేయాలని చూస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మనెంట్ బిల్డింగ్లు కడతాం, ఇంకా పోస్టులు పెంచుతాం, గురుకుల పోస్టులు కూడా పెంచుతామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మౌనంగా ఉన్నారు. ఇవాళ విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ టీచర్ పోస్టుల గురించి మాట్లాడతలేడు, ఏ పోస్టుల గురించి మాట్లాడతలేడు. చాలా ప్రతి స్కూల్లో కూడా ఇవాళ పీఈటీ పోస్టులు ఖాళీ అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పీఈటీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? కనీసం ఒక్కరోజు కూడా దాని గురించి ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టట్లేదంటే ఈ ప్రభుత్వానికి కాలయాపన చేసే ఆలోచన ఉన్న విషయాన్ని దయచేసి మీరంతా ఇప్పటికైనా గ్రహించి ఇవాళ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మీకు ఎప్పటికీ గతంలో ఎవరైనా మీకు హామీలు ఇచ్చారో ఇవాళ ఎట్లా మోసం చేసారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసే ఏ కార్యక్రమాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ మీకు మద్దతు ఉంటది, మీకోసం మీ వెనటి ఉండి పోరాటం చేస్తామని చెప్పి రేపు విశాల్ కమిటీ ఇవాళ కమిటీ రిపోర్ట్ ఇవాళ రేవంత్ రెడ్డికి దొరకలేదా? ఎక్కడ దుమ్ము పట్టి ఉన్నదా? సెక్రటరీలో దొరకట్లేదా? కాబట్టి అన్ని అనేకమైన అంశాల మీద మనం ప్రభుత్వాన్ని నిలదీసడానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పోరాటం చేయాలి. పోరాడితే పోయేది ఏం లేదు. బానిస సంఖ్యలు తప్ప ఎవరు భయపడ్డారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మనం అదే విధంగా ఆయన మాటలను గుర్తేస్తూ మనం పోరాటం చేసానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తితో సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, నిరుద్యోగ ఐక్యత.